గుడ్ మార్నింగ్. ఈరోజు మనము వెన్నెల కేక్ చేస్తున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వెన్నెల, చెర్రీస్, సాల్ట్, ఆయిల్, మైదా పిండి, షుగర్, 2 eggs తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఈ కప్ వచ్చేసి రైస్ కుక్కర్లో వస్తాయి కదా, ఆ కప్పుతో కొలతలు తీసుకుంటున్నాను. నేను 2 eggs తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది 2 అయినా 3 అయినా తీసుకోవచ్చు ఎగ్స్. హాఫ్ కప్ షుగర్ మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు కావాల్సిన కేక్కి హాఫ్ కప్ సరిపోతుంది. నెక్స్ట్ వెన్నెల ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇవన్నీ మిక్స్ చేయాలి. ఇప్పుడు మిక్స్ చేస్తున్నాము అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి. ఈ విధంగా టెక్స్చర్ వస్తుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. 1 కప్ ఆఫ్ మైదా పిండి తీసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. ఇప్పుడు తగినంత పించ్ ఆఫ్ సాల్ట్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టిన మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేయాలి. అవి 2 బబుల్స్ లేకుండా మొత్తం కలపాలి. అలా అయితేనే కేక్ మనకు స్పాంజీగా మంచిగా వస్తుంది. మన స్పూన్తో మొత్తం 1 డైరెక్షన్లో మాత్రమే తిప్పాలి. అప్పుడు రిబ్బన్ లాగా మంచిగా స్పాంజ్గా బబుల్స్ లేకుండా వస్తాయి. నెక్స్ట్ కాల్చి చల్లార్చిన 2 స్పూన్ల మిల్క్ని తీసుకోవాలి. అది కూడా బబుల్స్ లేకుండా 1 డైరెక్షన్లోనే మిక్స్ చేయాలి. బటర్ పేపర్ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి. చెర్రీస్ని ఈ వీడియోలో చూపించినట్టు ఇట్లా స్ప్రెడ్ చేస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది. కేక్ కూడా చాలా స్పాంజ్గా లుకింగ్గా చాలా బాగా కనిపిస్తుంది. ఆల్రెడీ 10 minutes హీట్ చేసిన బౌల్ని పెట్టాలి. నెక్స్ట్ 40 minutes మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కేక్ అనేది మంచి స్పాంజీగా మంచిగా రావాలి కాబట్టి ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టేయాలి వీడియోలో చూపించినట్టుగా. ఎందుకంటే స్పాంజీగా ఇలా చూస్తున్నాం కదా, ఇప్పుడు కేక్ చూడండి ఎంత స్పాంజీగా చాలా బాగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా వస్తుంది. కూల్నెస్ కోసం ఒక 20 minutes పక్కన పెట్టి ఏదైనా క్లాత్తో కవర్ చేసి ఉంచండి. ఆ తర్వాత క్లాత్ తీసేసి ఒక నైఫ్తో బేక్ అయిన కేక్ని సైడ్ని బౌల్కి సపరేట్ అయ్యేలా నైఫ్తో సపరేట్ చేయండి. ఇప్పుడు మనకు ఎమ్మీ వెన్నెల కేక్ రెడీ అయింది. చూడడానికి చాలా స్పాంజీగా చాలా బాగుంది కదా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. Thank you guys.